అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? నేను మూర్ఖుణ్ణే. చాలా కాలం క్రిందట ఒక ఊరిలో శిలాముకుడు అనే షావుకారు ఉండేవాడు. అతడికి ధనంతో పాటు సమస్తమైన ఫలవృక్షాలు కలిగిన పెద్ద తోట ఉండేది. ఆ పెద్ద తోటలో ఒక మూల చిన్న పూరిపాక వేసుకొని అందులో అతను కాపురం ఉంటూ ఉండేవాడు. శిలాముకుడు గడ్డు పిసినారి. తోటలో పండే ఫలాలు తను ఏనాడూ తినేవాడు కాదు. ఒక్క ఫలమైనా ఇతరులకు ధర్మము చేసేవాడు కాదు. చెట్ల కాయలు కొయ్యటానికని కూలివాళ్లను నియమించాడు శిలాముకుడు. ఒకసారి ఏమి జరిగిందంటే, విరగకాసి నేలకు వేలాడుతున్న మామిడికాయలను కూలీలు కోసి బుట్టలో నింపుతున్నారు. కూలీలు కోసి పడవేస్తున్న ప్రతి కాయను శిలాముకుడు జాగ్రత్తగా లెక్కిస్తూ పావలా, అర్ధ రూపాయి, ముప్పావలా అంటూ వెలలు కట్టి గుణిస్తున్నాడు. అంతలో ఒక కూలీవాడు దూరగా ఉన్న మామిడికాయ తీసి కొరకబోయాడు. వాడిని చూస్తూనే శిలాముకుడు, అబ్బి, ఆ కాయ ఖరీదు రూపాయి, నీ కూలి అర్ధ రూపాయి, రేపు వచ్చి పని చేస్తే బాకీ తీరిపోతుంది అన్నాడు. కూలివాడు నివ్వెరపోయాడు. ఉదయం నుంచి కాయలు కోస్తున్న తను ఏదో నోరూరి ఒక్క కాయ నోట పెట్టేసరికల్లా ఖరీదు రూపాయి అంటున్నాడే అని కోపం వచ్చింది. శిలాముకుడు కూలివాడు మాటా పెంచుకున్నారు. నానా తిట్లు తిట్టుకున్నారు. అలా వాదం ముదిరి చేతులు కలిశాయి. కూలివాడు రెచ్చిపోయి శిలాముకుడికి దేహశుద్ధి చేశాడు. దాంతో శిలాముకుడు ఉగ్రుడై అప్పటి నుంచి తోటలో కాయలు కోయకుండా అలాగే ఉంచేశాడు. అయితే అప్పుడప్పుడు ఆ పండ్లను చూస్తే నోరూరేది. కానీ అంతలోనే ఎంత లేదన్నా ఒక్క మామిడి పండు 4 గణాలు చేస్తుందే, అంత ఖరీదు గల పండు తినివేస్తే ఇంత రాబడి నాకు నష్టమే కదా అని అనుకునేవాడు. కాలం గడుస్తుంది. రకరకాల పండ్లు అన్నీ పండి రాలిపోతూ ఉండేవి. శిలాముకుడు మాత్రం అలా చూస్తూ ఊరుకునేవాడు. ఎవరైనా ఏమిటయ్యా అలా తోట పాడు పెడుతున్నావు అని అడిగితే, నేనేం తెలివి తక్కువ దద్దమ్మననుకున్నావా? ఈ కూలీ వాళ్లను చచ్చినా నమ్మకూడదు. కాయలు కోయండర్రా అంటే కోసినన్ని కోసి తిన్నన్ని తినేస్తూ ఉంటారు. పోనీ తిన్నవాటికి డబ్బు కట్టమంటే మీదికి వస్తారు. ఎందుకొచ్చిన బాధ అనేవాడు. ఒకనాడు శిలాముకుడు తోట చుట్టి వద్దామని బయలుదేరాడు. తోటలో మొత్తం ఎన్ని చెట్లున్నాయి, ఏ చెట్టుకు ఎన్ని కాయలు కాశాయి, రాలినవెన్ని, కొమ్మల నుంచి వేలాడుతున్నవెన్ని, ఈ విధంగా అతడు లెక్కలు వేయసాగాడు. అలా తోటలో నడుస్తూ పోతున్న శిలాముకుడికి ఒక మామిడి కొమ్మ మీద కూర్చొని శ్రావ్యంగా పాడుతున్న ఒక చిన్న అందాల పక్షి కనపడింది. అది పిచ్చుక అంతే ఉంది. దాని తోకకు ఇంద్రధనుస్సులా కనపడే రంగులన్నీ ఉన్నాయి. ఆ చిన్నారి పక్షి మధురంగా గానం చేస్తూ ఉంటే మోళ్ళు సైతం చిగిర్చేటట్టు ఉంది. ఆ మధురగానం విని శిలాముకుడు తన్మయుడైపోయాడు. నెమ్మదిగా వెనకాలే పోయి ఆ చిన్నారి పక్షిని జాగ్రత్తగా గుప్పిట్లో చిక్కించుకున్నాడు. అయితే అది గిలగిలా కొట్టుకోలేదు. కోపంతో అతనిని పొడవనూ లేదు. శిలాముక, నన్ను విడిచిపుచ్చావంటే నీకు లాభించే 3 దివ్య సూక్తులు వినిపిస్తాను అంది ఆ పక్షి. పక్షి నోటి నుండి ఆ విధంగా మానవ భాషలో మాటలు వినబడేసరికి శిలాముకుడు తత్తరపాటు చెందాడు. నిజంగా లాభించే సూక్తులే చెబుతావా అని ప్రశ్నించాడు. లాభించటం అంటే ధనరూపంలోనే కదా అనుకున్నాడతను. అవును, నిజంగా లాభించే సూక్తులే చెబుతాను అన్నది ఆ పక్షి. మారు మాట్లాడకుండా శిలాముకుడు పక్షిని గుప్పెట నుంచి వదిలాడు. అది ఎగిరిపోయింది. లాభం అన్న మాట ఎప్పుడైతే చెవినబడిందో ఆ క్షణం నుంచే అతడికి గల కాస్త ఇంగితము నశించిపోయింది. ఆ పక్షి రివ్వుమని ఎగిరిపోయి సమీపాన మామిడి కొమ్మ మీద వాలింది. శిలాముకుడు నోరు తెరుచుకొని ఏమి చెబుతుందా అని చెవులు రిక్కించి ఉన్నాడు.
ఇదిగో నేను చెబుతానన్న సూక్తుల్లో మొదటిది, లేని దానికోసం విచారించకు అన్నది పక్షి. ఈ మాత్రం నాకు తెలియదా? ఇలాంటి నీతులన్నీ చిన్నతనంలోనే చదువుకున్నా. నీ పిచ్చి కబుర్లు వినేటందుకు నేను మూర్ఖుణ్ణి కాదు అన్నాడు శిలాముకుడు కోపంగా. శిలాముక, నిజంగా నువ్వు మూర్ఖుడివే. కాకపోతే అంతసేపు నన్ను గుప్పెట్లో ఉంచుకొని కూడా నా శరీరంలో మణుగు బంగారం ఉన్న సంగతి గ్రహించలేకపోయావే అన్నది పక్షి. మణుగు బంగారమే? ఒక మణుగు? అయ్యో, నిన్ను వదిలిపెట్టి ఎంత పొరపాటు చేశాను అని విచారించాడు శిలాముకుడు. ఇందుకు పక్షి పకపక నవ్వి రెక్కలు టపటపలాడించింది. శిలాముక, నువ్వు మూర్ఖుడివే, పరమ మూర్ఖుడివి. చిన్న పిచ్చుక అంత ఉన్నా నా లోపల మణుగు గల బంగారం ఉన్నదంటే ఎలా నమ్మగలిగావు పిచ్చివాడా అన్నది పక్షి. శిలాముకుడు పళ్ళు కొరికి గుడ్లు ఇంతింత చేశాడు. అప్పుడు పక్షి అతనితో మళ్ళీ ఇలా అన్నది, ఇక రెండవ సూక్తి విను. ఇతరులు చెప్పింది అంతా నిజమే అనుకోకు. ఇది నేను చిన్నతనంలో చదువుకొన్నదే. ఇందులో మాత్రం కొత్త ఏముంది అన్నాడు శిలాముకుడు గుడ్లురుముతూ. అన్నీ తెలుసుననుకునే తెలివి తక్కువ దద్దమ్మవు నువ్వు. ఇక మూడో సూక్తి విను. గుప్పెట్లో చిక్కిన లక్ష్మిని వదులుకొని చెట్టు కొమ్మల మీద వెతకకేం అన్నది పక్షి. ఈ మాటకు శిలాముకుడు తల నేలకు కొట్టుకొని అవును, నిజంగానే మూర్ఖుణ్ణే అని ఈసారి ఒప్పుకున్నాడు. ఆ సమయంలో తోట మధ్యన ఒక పెద్ద గాలి లేచింది. ఆ సుడిగాలి వ్రేళ్లతో కూడా బ్రహ్మాండమైన వృక్షాలను సైతం నేలకూల్చింది. భయంతో కళ్ళు మూసుకున్నాడు శిలాముకుడు. కళ్ళు తెరిచి చూస్తే ఏముంది? తోటలోని చెట్లన్నీ కూకటి వేళ్లతో సహా పెళ్లగించబడి ఉన్నాయి. చెట్టు కొమ్మ మీద చిన్నారి పక్షి అంతర్ధానమయ్యింది. అతను నివసించే పూరిపాక కప్పు కూడా ఎగిరిపోయి మొండి గోడలు మాత్రం ఆనవాలున్నాయి. లక్ష్మీదేవి సకలైశ్వర్యాలు ఇచ్చింది. అయితేనే నేను అనుభవించలేదు, ఇతరుల్ని అనుభవించనీయలేదు. చివరకు అంతా నేలపాలయ్యింది. నిజంగా నేను మూర్ఖుడినే అనుకుంటూ పరిపరి విధాలా విచారించాడు శిలాముకుడు. అంతా అయిపోయినాక విచారిస్తే ఉపయోగం ఏముంది కదా. రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకు వస్తాను.